అందరికీ నమస్కారం. నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన. రాష్ట్ర వ్యాప్తంగా డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కూటమి పాలనలో రైతుల జీవితాలు చిన్నభిన్నమయ్యాయని ఆరోపణ. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు 13వ సమావేశం. వివరాలు వెల్లడించిన ఏపీ మంత్రులు కందుల దుర్గేష్, టీజీ భరత్. ప్రభుత్వ పథకాలను పారదర్శకతతో అమలు చేయాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన రాష్ట్రంలోని డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలను వర్చువల్ గా అక్కడి నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన ప్రతి పని క్షేత్రస్థాయిలో ఉండాలని, ఈ కార్యాలయాల వల్ల డివిజన్ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు సమీకృతం చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. వీటి ద్వారా మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయడంలో అధికారులు మరింత బాధ్యత తీసుకోవాలి అని సూచించారు. చేపట్టిన తర్వాత is an instrumental backbone of the entire state administration. 70% మనది గ్రామాలకు ఉన్న రాష్ట్రం ఉంది. అందుకే దీనికి మేము ఎంత బెస్ట్ చేయగలం, ఎంత బాగా చేయగలం దాని మీదే మనసు ఉండింది. సో దాంట్లో భాగంగా చాలా సంస్కరణలు కానీ, గతంలో ఏం జరిగినాయి, గత 15-20 సంవత్సరాలకు ఏం జరిగినాయి, అలాగే ప్రత్యేకించి లాస్ట్ 5 years లో ఏం జరిగినాయి అనేది నేను రాగానే దాన్ని చాలా ఈ రివ్యూ మీటింగ్స్ లో మాట్లాడటం జరిగింది. దాంట్లో భాగంగా ప్రత్యేకించి ఇలాంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కావాలి. దాదాపు 10 నుంచి 12 సేవలు విభిన్నమైన ఆఫీసుల్లో ఉంటారు. దీనికి ఏదైనా చేయాలి, దీనికి అన్నింటినీ కలిపి ఒక అంబ్రెల్లా కింద పట్టుకురావాలనేది ఫస్ట్ మంత్ లో వచ్చింది నా దృష్టికి. ఆ రోజు నుంచి పేషీ అధికారులందరితో కూర్చొని మాట్లాడి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి, కమిషనర్ గారితో మాట్లాడి ప్రతిసారి దాన్ని చాలాసార్లు రివ్యూ చేస్తూ ఇక్కడ దాకా పట్టుకొచ్చాం. సో దీంట్లో భాగంగా ఈ 77 ఈ ఆఫీసెస్ ప్రారంభించడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. ఈ ప్రతి పంచాయతీ ఈ కార్యాలయాల నుంచి చాలా సేవలు అందిస్తారు. ప్రతి సేవ మన పౌర సేవలు విస్తృతంగా ప్రజలకు చేరువేందుకు మార్పు దోహదపడుతుంది. ప్రతి పంచాయతీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాలను తీరుస్తూ స్థానిక సంస్థల దగ్గర సాధ్యం కాని పనులకు మాత్రమే ప్రభుత్వాలపై ఆధారపడేలా బలోపేతం చేయాలని ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో రైతుల పరిస్థితిని చూస్తుంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ అనాల్సిన దుస్థితి నెలకొంది అని వైసీపీ అధినేత జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ పాలనలో రైతుల జీవితాలు చిన్న భిన్నమయ్యాయని, పండుగలో ఉండాల్సిన వ్యవసాయం దండగలా మారింది అని ఆయన తీవ్రంగా విమర్శించారు. మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు. రైతులు సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుంది అని జగన్ అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రైతులకు ఉచితంగా పంటల బీమాను ఓ హక్కుగా అందించామని, దీని కింద 7,800 కోట్లు చెల్లించామని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఉచిత పంటల బీమాకు ఉరివేసింది అని ఆరోపించారు. రాష్ట్రంలో 84 లక్షల మంది రైతులుంటే కేవలం 19 లక్షల మందికి మాత్రమే బీమా సౌకర్యం కల్పించారని పేర్కొన్నారు. నాణ్యానికి ఇటువైపున్న వర్షను ప్రజలందరికీ కూడా తెలుసుకోవాల్సిన అంశాలు. సో మొట్టమొదటిగా రైతుల సమస్యల దగ్గర నుంచి మొదలు పెడదాం. నిజంగా ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం ఎలా ఉంది, రైతుల పరిస్థితి ఎలా ఉంది అన్నది నిజంగా చూస్తే రాష్ట్రంలో పాలన సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ ఆంధ్ర అన్న పరిస్థితి మాదిరిగానే ఆంధ్ర రాష్ట్రంలో పాలన సాగుతూ ఉంది. అందరూ కూడా దేశం మొత్తం కూడా హలో ఇండియాస్, మా రాష్ట్రం వైపు ఒకసారి చూడండి అని చెప్పి నిజంగానే ప్రతి ఒక్కరం అనాల్సిన పరిస్థితిలోనే ఈ రాష్ట్రంలో ఈరోజు పాలన సాగుతూ ఉంది. మరి ముఖ్యంగా అడుగులు ముందుకు వేస్తే వ్యవసాయం అన్నది 62% జనాభా దాని మీద ఆధారపడి ఉన్న సెక్టర్. ఈ వ్యవసాయం అన్నది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా రైతులను సంతోషంగా పెట్టి వ్యవసాయం అన్నది ఒక పండుగగా
చేస్తేనే, రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు 13వ సమావేశం ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశం అనంతరం మంత్రులు కందుల దుర్గేష్, టీజీ భరత్లు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని పెట్టుబడులపై పోర్టల్ ఏర్పాటు చేసి పర్యవేక్షించాలి అని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎనర్జీ, I&I, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. విద్యుత్ రంగంలో 40 పరిశ్రమలు, కామర్స్ రంగాల్లో 21% MOUలు జరిగాయని అన్నారు. I&Iలో 13, ITIలో 12, ఇతరత్ర రంగాల్లో 14% MOUలు అయ్యాయని వివరించారు. అయితే MOUలను పోర్టల్లో అప్లోడ్ చేసి పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలి అని బోర్డు సమావేశంలో నిర్ణయించడం జరిగిందన్నారు. అది ఇంకా ఆ డీటెయిల్స్లోకి అలాగ ఉంటుందని నేను అనుకోను, కానీ వారు కూడా దాన్ని కొంచెం అలా వేరేగా తీసుకున్నారు. అలా తీసుకోకూడదు, అది నేను సహజంగా అన్నది కాదు అనేటువంటి మాట కూడా వివరణ జనసేన పార్టీ ద్వారా ఇచ్చారు. ఇంకా ఎక్కడితోటి పరిసమాప్తం అవ్వాలని నేను కోరుకున్నాను. మన దగ్గర కూడా పరిసమాప్తం అయితేనే బెటర్. అది మరీ దారుణం అండి. పేర్ని నాని గారు మాట్లాడింది మాత్రం చాలా దారుణమైన విషయం. ఈయన మాంత్రికుడా ఇలాంటి మాటలు మాట్లాడదు. ఆ మాంత్రికుడు వేషం వేసేది ఆయన, పేర్ని నాని గారు. ఆయన దీన్ని మాంత్రికుడా లేకపోతే ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. తర్వాత కించపరిచే, వ్యక్తిగతంగా కించపరిచేటువంటి మాటలు మాట్లాడడం అనేది సహజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా ఎక్కువగా ఉంది. అది ఎందుకు ఇప్పుడు నిజంగా వారికి దాని మీద ఏదన్నా వారి యొక్క ఆలోచన కానీ లేకపోతే ఈ మాటల మీద వారు స్పందించవలసిన అవసరం వారికి అనిపిస్తే ఆ పార్టీగా వాళ్ళ ఇష్టం, అది స్పందించొద్దని మేము అనం. కానీ స్పందించే క్రమంలో వ్యక్తిగతంగా కించపరచడం అనేది చాలా తప్పు. తొలి నుంచి వాళ్ళు చేస్తున్న తప్పు మళ్ళీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి మళ్ళీ కూడా ప్రజలు మీకు బుద్ధి చెప్తారనేటువంటి మాట అర్థమవుతుంది. ఎందుకంటే మీరు అక్కడ ఒకవేళ అలా అనకూడదంటే అలా అనద్దు అని చెప్పొచ్చు, లేకపోతే ఇంకో రకంగా మాట్లాడచ్చు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా కించపరచడం, ఆయన సినిమాలు ఒకరోజు కూడా ఆడడం అనేటువంటి మాట చెప్పడం, ఇలాంటి మాటలు ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా ఆయనకి ఎంత ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలుసు. ఇవాళ కొత్తగా దాని గురించి మనం మాట్లాడక్కర్లేదు. ఇవాళ ఆకాశం మీద ఉమ్మేస్తే మళ్ళీ వచ్చి మన మొహం మీద పడద్ది. ఆ రకంగానే పేర్ని నాని గారు నావికాదళ దినోత్సవం సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ లోని విక్టరీ ఎట్టి వద్ద జరిగిన పుష్పాంజలి కార్యక్రమంలో కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ శంకర్ప్రతాప్ బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ పాల్గొన్నారు. ఆ తర్వాత పాకిస్తాన్ పై భారత్ సాధించిన యుద్ధ విజయానికి చిహ్నంగా నేవీ పోలీస్ అధికారులతో కలిసి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. నేవీ సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించాక అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నేవీ బ్యాండ్ విశేషంగా ఆకట్టుకుంది. అబద్ధాలు చెప్పడం, అసత్యాలు ప్రచారం చేయడం వైఎస్ జగన్ కు అలవాటుగా మారింది అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళగిరిలోని మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. 5 ఏళ్ల పాలన సాగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏనాడు రైతుల బాగోగులు చూడలేదని ఆరోపించారు. ప్రచార ఆర్భాటం తప్ప ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క కార్యక్రమం చేపట్టలేదన్నారు. నకిలీ మద్యం కేసు, పరకమణి కేసులో నిందితులను జగన్ సమర్థించడం పట్ల మండిపడ్డారు. అధికారం కోల్పోగానే జగన్ ఏం మాట్లాడుతున్నారో తెలియలేని పరిస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. ఇవాళ రాష్ట్రం అన్ని విధాలా కూడా మరి సంక్షేమంలో, అభివృద్ధిలో ప్రజలు ఎంతో ఆనందంగా ముందుకెళ్తా ఉంటే ఈరోజు విషం చిమ్మే కార్యక్రమానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఏదో తనకు సంబంధించినటువంటి 4 ఛానల్స్ను పెట్టుకోవడం, వాళ్ళతోనే కనీసం ప్రెస్ అందరిని పిలిచి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నీ దగ్గర వాళ్ళ ప్రశ్నలకు సమాధానం లేక తప్పించుకుని ఒకే గదిలో 3 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఈ ప్రెస్ మీట్ ద్వారా మీరు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే మీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి ఒక నరరూప రాక్షసుడు గురించి అతనేదో ఒక దేవతామూర్తిలాగా చూపించాలని చూస్తున్నారా? లేదు ఇవాళ ఒక అరాచక శక్తుడి జోగి రమేష్ లాంటి వ్యక్తుల్ని ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులుగా చూపించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారా? పరకామణి కేసులో వెంకటేశ్వర స్వామి హుండీలో ఉన్నటువంటి డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తుల్ని మీరు వెనకేసుకొచ్చి భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఇవన్నీ కూడా నిజంగా చాలా సిగ్గుచేటు. అఖండ 2 సినిమా రేట్ల పెంపుపై సిపిఐ నేత నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా రేట్లను పెంచి ఐబొమ్మ లాంటి వారిని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రేట్లు పెంచుతూ సామాన్యులను సినిమాకు దూరం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే చేసుకుంటూ పోతే ఐబొమ్మ లాంటి వారు మరింత మంది పుట్టుకొస్తూనే ఉంటారని చెప్పారు. కొత్త సినిమా చూడాలి అని అన్ని వర్గాల వారు కోరుకుంటారని, అలాంటి సమయంలో ధరలను పెంచడం అన్నది సామాన్యులపై భారం వేసినట్టే అవుతుంది అని అన్నారు. ఇప్పుడే చూశాను, అఖండ 2కి సినిమా రేట్లు పెంచుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టేది. మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల మీద భారం వేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం? కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇష్టమైన ప్రజానీకం ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చేసిన సినిమాలు చూస్తున్నారు. మీరే సూచిస్తున్నారు. మళ్ళీ అతను అరెస్ట్ చేసే హక్కు మీకు ఎక్కడ వచ్చింది? ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు. ఐబొమ్మ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అటువంటి వాళ్ళని. ఇప్పుడు ఆయన జైలు పెట్టి ఇంకా చాలా మంది వస్తారు. ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాళాపూరితంగా సంపన్న వర్గాల ఒడిగని చేస్తూ సామాన్య ప్రజానికాన్ని జోగులు కొట్టేసేటువంటి, తిరుక్షోభం చేసేటువంటి అయిపోతున్నారు. ఇంకా రాబోతున్న సినిమాలు 6-7 సినిమాలు రాబోతున్నాయి. అవి ఎందుకు పెంచుతారు ఇంకా అంటే అట్లా పెంచుకుని పోయి ప్రజలను భారం వేస్తుంటే ఇట్లాంటి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చాలా మంది పుడతారు. వాళ్ళు రావడం మీ చేత కాదు. ఇది స్వయంకృత అపరాధం. వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. తక్షణం ఈ సినిమాలు ఆ పద్ధతి ప్రజలకు దూరం చేయబాకండి. ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం పెంచేస్తున్నారు. సినిమా థియేటర్లు 100 రోజులు 50 రోజులు ఆడుతూ ఉంటే జనం చూస్తారు. సామాన్య ప్రజానికి మీరు 3 రోజులు మొత్తం డబ్బులు వాడుకున్న తర్వాత అది ఎవరు చూస్తారు? అంటే సినిమా థియేటర్లకి ప్రజానీకానికి దూరం చేస్తున్నారు. కళామతలకి ప్రజలకు దూరం చేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ఇలాంటి విలాసవంతమైన జీవిత సినిమాలు తీసి వాళ్ళు నష్టం అవుతుందని భయంతో ప్రజల మీద భారం వేస్తే ఇది ప్రజలు ఊరికే ప్రసక్తి లేదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అసత్యారోపణలు చేస్తున్నారని మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ మండిపడ్డారు. నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న వాస్తవ అభివృద్ధిని గమనించకుండా లేనిపోని బురద జల్లడం మాజీ ఎమ్మెల్యే మానుకోవాలి అని, స్పీకర్ అయ్యన్న పాత్రుడు గత ఏడాదిన్నర కాలంలో నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారని గవిరెడ్డి తెలిపారు. మాకవరపాలెం మండలం శెట్టిపాలెంలో అరకు కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారని, 1234 కోట్లతో భారీ యంత్రాల ప్రాజెక్టును ఎంఎస్ఎంఈ పార్కును తీసుకువచ్చి పారిశ్రామిక ప్రగతికి బాటలు వేశారని గుర్తు చేశారు. బలిఘట్టం సత్యనారాయణ స్వామి దేవస్థానానికి సంబంధించిన 30 ఎకరాల భూమిని దారాదత్తం చేస్తున్నారంటూ గణేష్ చేసిన ఆరోపణలను గవిరెడ్డి తీవ్రంగా ఖండించారు. సమావేశంలో నర్సీపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రుతల కృష్ణ, టీడీపీ పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి లాలం మురళీకృష్ణ, మాజీ కౌన్సిలర్ పైలా గోవింద్ తదితరులు పాల్గొన్నారు. మాకవరపాలెం మండలంలో యువతకు అనేక ఉద్యోగాలు రావడం కోసం పనిచేస్తూ ఉంటే మాజీ ఎమ్మెల్యే అడుగడుగున దాన్ని అడ్డంకులు తేలడం అనేది ఎంతవరకు సమంజసం అండి? ఒకసారి ఆలోచించమని కూడా నేను చెప్తున్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అరకు కాఫీకి ఎంతో డిమాండ్ ఉంది. అటువంటి అరకు కాఫీ యొక్క ప్రాసెసింగ్ యూనిట్ ని మాకవరపాలెం మండలం శెట్టిపాలెం పరిసర ప్రాంతంలో దాన్ని పెట్టి మహిళలకు, అనేక మంది మహిళలకి ఉపాధి కల్పడానికి అవకాశం కల్పించినటువంటి గౌరవ స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు. అదేవిధంగా ఎంతో భారీ యంత్రాల పనిముట్ల తాలూకు ప్రాజెక్ట్ని డాస్కో వారిదేమో 1234 కోట్ల రూపాయలతో ఆయన పెట్టుబడులు తీసుకొచ్చి అక్కడ ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేసినటువంటి
అయ్యనపాత్ర గారు. అదేవిధంగా ఎంఎస్ఎంఈ పార్కుని తీసుకొచ్చి పారిశ్రామిక రంగంలో నర్సీపట్నం నియోజకవర్గంలో అధిక ప్రాధాన్యత కలిగినట్టుగా అయ్యనపాత్ర గారు కృషి చేస్తుంటే నువ్వు దాన్ని చూసి వారులాగా లేనిపోయిన నిందలో వేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ఆలోచించమని నేను చెప్పేసి ఈ సందర్భంగా ఈ రోజు అంటాడు, బలిఘట్టం సత్యనారాయణ స్వామి దేవస్థానం భూమిలోకి వెళ్ళి ఇక్కడ ఈ భూమిని దారాదత్తం చేసేస్తున్నారు, దారాదత్తం చేసేయడానికి అయ్యనపాత్ర గారు ఇది ఎంతవరకు సమంజసం అంటున్నారు. ఇది దారాదత్తం ఎవరికి చేసేలేదు. నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి. నువ్వు అక్కడ సోలార్ ప్రాజెక్ట్ పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దానికి మెగా ప్రాజెక్టు వాళ్ళు భూమి కావాలని చెప్పేసి గౌరవ స్పీకర్ గారికి చెప్పడం జరిగింది. చెబితే ఎంతో అన్యాక్రాంతం అయిపోయి దేవాదాయ భూమి సోకుల దేవాదాయ సంబంధించిన భూములని దాన్ని కాపాడాలనే ఏకైక ఉద్దేశంతో దాన్ని సూచించడం జరిగింది. సూచించిన దాంట్లో భాగంగానే ఈ సత్యనారాయణ స్వామి దేవస్థానం తాలూకు భూమి పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని శారదా హై స్కూల్లో జరగనున్న మెగా పేరెంట్స్ డే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్నారు. ఈ మేరకు పర్యటన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. పవన్ కు ఘన స్వాగతం పలికేందుకు కూటమి నేతలు, పల్నాడు జిల్లా చిలకలూరిపేట అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేపడుతున్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరయ్యేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఏర్పాట్లను పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ, ఆర్డీఓ మధులత పరిశీలించారు. హనుమత్ వ్రతాన్ని పురస్కరించుకుని శౌర్య దివాస్ కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా గాజువాక బీసీ రోడ్, దయాల్ నగర్ సాయిబాబా ఆలయం వద్ద బైక్ ర్యాలీ నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ గాజువాక ప్రఖండ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింగారావు జెండా ఊపి ప్రారంభించారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిందువుల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రజల్లో భక్తిభావం పెరిగినప్పుడే సమాజం అన్ని విధాల అభివృద్ధి వైపు పయనిస్తుంది అని తెలిపారు. హైందవ సంస్కృతి సంప్రదాయం చాలా గొప్పదని, హిందువులపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవడానికి అంతా సిద్ధంగా ఉండాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విహెచ్పీ నేత శ్రీనివాస్, వీరాజు, గూటూరు కృష్ణ శంకర్రావు, కృష్ణారెడ్డి, నాగబాబు, సీతాపతి శర్మ, దుర్గాప్రసాద్, రామారావు, ఎన్వై నాయుడు, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం గాజువాక బీసీ రోడ్ శ్రీ సాయిబాబా ఆలయం దగ్గర నుంచి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శౌర్య దివస్ కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ నాయకులు పెద్దలు వీర్రాజు గారు, శ్రీనివాస్ గారు, నాగభూషణం గారు, కృష్ణారెడ్డి గారు, దుర్గా ప్రసాద్ గారు, రాంబాబు గారు అందరూ కూడా ఈ ఆలయ కమిటీ పెద్దలు, అదేవిధంగా ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ నాయకులంతా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం పెద్దలు మాట్లాడినట్లుగా మన హిందూ బంధువులందరినీ కూడా ఒక తాటిపై తీసుకురావాలి. ఎందుకంటే మనం గుడికి వెళ్ళినా, బడికి వెళ్ళినా, శ్మశానంకి వెళ్ళినా అక్కడంతా హిందువులందరికీ ఒకటే ఉంటుంది. కానీ మరి సమాజంలో ఇప్పుడు ఈ రోజు కూడా హిందువులకి మనల్ని విభజించారు. బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా మనం విభజించి పాలిస్తున్నారు. దాన్ని రూపుమాపుతూ హిందువులంతా ఒక తాటిపైకి రావాలని ఈ యొక్క శౌర్య దివస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క బైక్ ర్యాలీ ఈ ఆలయం దగ్గర ప్రారంభమై కొత్త గాజువాక, పాత గాజువాక, అదేవిధంగా జగ్గు జంక్షన్, శ్రీకృష్ణదేవరాయ కూడలి, అలా మళ్ళీ తదిగించడం మీద ఇంతవరకు వస్తుంది. ఒక గంట ర్యాలీ ఉంటుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అతి తక్కువ సమయంలో ఈ యొక్క కార్యక్రమం రాత్రే మన వాళ్ళు ఆర్ఎస్ఎస్ అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ప్లాన్ చేశారు. దీనికి గాజువాక సిఐ గారు శ్రీ పారసాద్ గారు, అదేవిధంగా ట్రాఫిక్ సిఐ గారు, గవర్నమెంట్ అధికారులు అందరూ కూడా సహకరించారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. విశాఖ మహానగర్లో విశ్వ హిందూ పరిషత్ తరఫున ప్రతి సంవత్సరం కూడా ఈ శౌర్య దివస్ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇందులో భాగంగా నిన్ననే విశాఖపట్నంలో మహా పెద్ద ర్యాలీ జరిగింది. అలాగే ఈ రోజు మన గాజువాకలో మన హైందవ సోదరులందరూ కలిపి కూడా ఇక్కడ కూడా ఈ రోజు నిర్వహించడం చాలా మనకి సంతోషకరం. అయితే
ఈ ర్యాలీల వల్ల మనకి వచ్చేది ఏంటి అంటే మనలో ఐక్యత పెరుగుతుంది. ఇప్పుడిప్పుడే డివైడ్ అండ్ రూల్ అనే పాలసీని తీసుకొచ్చి మనల్ని అనేక రకాలుగా విడగొట్టాలనే ఆలోచనలతో ఉన్నారు. అంచేత ఇవన్నీ కాకుండా మన అందరం ఒకటే, హిందువులంతా ఒకటే, ఒక తాటిపై నడవాల్సిన పరిస్థితి అంటూ ఇప్పుడు ఏర్పడుతుంది. అంతేకాదు మరి ఇప్పుడు మన దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే మీకు అటుపక్క పాకిస్తాన్ తాలూకా రాజకీయాలు అయితేనేమి, అటుపక్క టర్కీ రాజకీయాలు అయితేనేమి, అటుపక్క అమెరికా ట్రంప్ రాజకీయాలు అయితేనేమి, ఇవన్నింటినీ కూడా మనం చూసుకుంటే మనకి ఎన్నో రకాలుగా విభజించి పాలిద్దామన్న ఆలోచనతో భారతదేశాన్ని విడగొట్టాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈ శక్తుల తాలూకా పనులు ఏవి పనిచేయకుండా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో, అలాగే మన RSS ఆధ్వర్యంలో దేశమంతా కూడా ఒకే తాటిపై నిలిచి హైందువులందరూ ఏకత్వం అవడమే దీని తాలూకా ముఖ్య. మెడికవర్ హాస్పిటల్ క్యాన్సర్ చికిత్సలో మరో ముఖ్యమైన విజయాన్ని అందుకుంది. క్లిష్ట స్థితిలో ఉన్న ఓ బ్రెయిన్ ట్యూమర్ రోగికి అత్యాధునిక రేడియోథెరపీ సాంకేతికతను ఉపయోగించి విజయవంతంగా చికిత్స చేసి ప్రాణాపాయం నుండి రక్షించినట్లు హాస్పిటల్ వైద్యులు తెలిపారు. కాకినాడలోని మీడియా సమావేశంలో ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పృథ్వీరాజ్ మానపు మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం ఎం అంబిక మరియు కె సరోజినీ దేవిలు తీవ్రమైన తలనొప్పి, కంటిచూపు సమస్యతో బాధపడుతూ మెడికవర్ హాస్పిటల్స్ కి వచ్చి న్యూరాలజీ, న్యూరోసర్జరీ మరియు రేడియేషన్ ఆంకాలజీ విభాగాల వైద్యుల్ని కలిసి రోగి పరిస్థితిని సమగ్రంగా అంచనా వేయడం జరిగింది అని, ఇది అత్యధిక రిస్క్ తో కలిగి ఉన్న సమస్య కావడంతో శస్త్రచికిత్సకు అనుకూలం కాని స్థితిలో ఉన్న ట్యూమర్ ని లక్ష్యంగా చేసుకుని అత్యాధునిక కోన్ బీమ్ రేడియోథెరపీ టెక్నాలజీ ద్వారా చికిత్స ప్రారంభించడం జరిగింది అని తెలిపారు. తక్కువ సమయంలో అధిక ఖచ్చితత్వంతో పనిచేసే ఈ కోన్ బీమ్ రేడియోథెరపీ పద్ధతి ట్యూమర్ పై మాత్రమే ప్రభావం చూపి చుట్టూ ఉన్న మెదడు కణజాలానికి ఎలాంటి నష్టం జరగకుండా రోగి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడేలా చేసిందన్నారు. చికిత్స అనంతరం రోగి లక్షణాలు తగ్గి ఆరోగ్య స్థితి స్థిరపడినట్లు పృథ్వీరాజ్ మనపు తెలిపారు. మెడికవర్ హాస్పిటల్ కాకినాడ సెంటర్ హెడ్ సుభాకర్ రావు, సూపరింటెండెంట్ జాసన్ తదితరులు పాల్గొన్నారు. ద్వారా నేను బయటపడాను. నాకైతే తెలియదు. నేను బ్రతుకును అని అనుకున్నాను. అయినా సరే డాక్టర్ గారు చేసిన ట్రీట్మెంట్ ద్వారా నేను ఇలాగా బయటపడ్డాను. దేవుడు నన్ను, నా బిడ్డల నుండి, నా భర్త నుండి నన్ను తీసుకొచ్చాడు. అసలు నేను బ్రతకలేనేమో అనుకున్నాను. డాక్టర్ గారు చేసిన దాన్ని బట్టి నన్ను బ్రతికించాడు. దానికి డాక్టర్ గారికి నా వందనాలు చెల్లిస్తాను. ఇక్కడికి వచ్చాను. మెడికవర్ వస్తే పృథ్వీ సార్ దగ్గర కలిస్తే ఇలాగా రేడియేషన్ చేయాలమ్మా అని అన్నారు. సర్లే అని సారు ఇంకా చాలా భరోసా చెప్పారు నాకు. నేను చాలా బాధపడేదాన్ని, అంటే బతుకుతానో లేదో రేడియేషన్ వల్ల. నన్ను చాలా మంది అన్నారు, అమ్మా రేడియేషన్ పెట్టుకుంటే ఆకలేదమ్మా, నిద్ర ఉండదమ్మా, ఏముండదని చాలా మంది చెప్పారు. అయినా సరే నేను వచ్చాను. పృథ్వీ సార్ దగ్గరకు వచ్చి పృథ్వీ సార్ని అడిగితే సార్ అన్నారు, అమ్మ నువ్వు భయపడకు, బాధపడకు, అదేం పెద్ద ట్రీట్మెంట్ కాదమ్మా, రెస్ట్ బాగుంటదమ్మా, నువ్వు చేయించుకోమ్మా అని నన్ను భరోసా ఇచ్చి ముందుకు తీసుకెళ్లి సార్ నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ ట్రీట్మెంట్ ద్వారా నేను బాగున్నాను. ఏమీ నాకు ప్రాబ్లం ఏమీ లేదు. పృథ్వీ సార్కి నా వందనాలు చెప్పుకుంటున్నాను, నన్ను ఈ రోజు బతికించినందుకు. నేను అసలు బతికను అనుకున్నాను, నా బిడ్డలు ఏమవుతారా అని నేను ఆలోచించేదాన్ని. సార్ నాకు ధైర్యం ఇచ్చి ముందుకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చి ఈ రోజు నన్ను ఇలాగా సజీవంగా తీసుకొచ్చింది. నేను ఆ ట్రీట్మెంట్ తీసుకొని 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికొచ్చి నాకు ఏ ఇబ్బంది లేదు, ఏమీ లేదు. ముందు వచ్చిన బాధలు కూడా ఏమీ లేదు. నార్మల్ గానే ఉన్నాను. నేను ముందు ఎలా ఉండేదని అలాగే నార్మల్ గానే ఉన్నాను. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. ఆ సార్కి నేను నా హృదయపూర్వక నమస్కారం చెప్తున్నాను. ఇక్కడ మనకి కాకినాడలో చాలా సర్వసాధారణంగా చాలా పబ్లిక్ లో ఉండే కామన్ ఒక అవేర్నెస్ లేకపోవడం, లేకపోతే ఒక అపోహ ఏంటంటే మనకి అరుదుగా వచ్చే క్యాన్సర్లకి కాకినాడలో ట్రీట్మెంట్ లేదు, ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళాలి లేకపోతే ముంబై వెళ్ళాలి అనుకుంటా ఉంటారు. కానీ మీకు ఆ అపోహలు ఏవైతే ప్రజల్లో ఉన్నాయో అవి దూరం చేయడం కోసం ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ జరగడానికి సాధారణంగా చిన్న చిన్న హాస్పిటల్స్ లోనూ ఎక్కడో జరగదు. అది కావాలంటే వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న హాస్పిటల్ అండ్ మంచి ట్రీటింగ్ కన్సల్టెంట్స్ అండ్ గుడ్ స్టాఫ్ ఉండాలి ఏ హాస్పిటల్లో అయినా. సో అలాంటి హాస్పిటల్స్ కాకినాడలో ఉన్న ఏకైక క్యాన్సర్ హాస్పిటల్ మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్. సో ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది, లేకపోతే యువ సంచలనం రోషన్ కనకాల హీరోగా విభిన్న దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన మోగ్లీ చిత్రం విడుదలకు ముందే ట్రేడ్ వర్గాల్లో ఉత్కంఠత రేపుతోంది. డిసెంబర్ 12న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ రాజమండ్రిలో FK ఫ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రంలో ప్రేమలోని నూతన కోణాన్ని చూపించబోతున్నట్లు యూనిట్ తెలిపింది.
హీరో రోషన్ కనకాల మాట్లాడుతూ మోగ్లీ సినిమా ఓ యూనిక్ ఫిల్మ్ అని, ఓ సాధారణ యువకుడిగా తాను ఈ పాత్ర కోసం చాలా పరిశోధన చేశానని, ఈ కథ ప్రేక్షకులను వారి మొదటి ప్రేమ జ్ఞాపకాలకు తీసుకువెళ్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సాక్షి, కమెడియన్ హర్ష చెముడు పాల్గొన్నారు. దాంట్లో ఈ సినిమాలో మోగ్లీ గారి ప్రేమలో ఎవరు వచ్చి వేలు పెట్టు దానికోసం ఆ ప్రేమని పోగొట్టుకోవడం కోసం చాలా యుద్ధం జరిగిపోతుంది. ఆ యుద్ధం ఏంటో మన సినిమాలో జరిగిపోతుంది. ఫారెస్ట్ బ్యాంక్ లో ఏంటంటే మోగ్లీ అనేది ముందు ఉన్నాయి కదండి. ఆ ఇన్స్పిరేషన్ తో మోగ్లీ అన్న వాడు అడవిలో బతుకుతున్నాడు. పార్వతి కూడా పాడేరు ప్రాంతాల్లో ఉంటాడు. వాడు పనుల కోసం అక్కడికి వెళ్తుంటాడు అనమాట. సో ఆ మొత్తం స్టోరీ అంతా కూడా ఫారెస్ట్ జరిగితే బాగుంటుంది, విజువల్ గా బాగుంటుంది అని మా డిఓపి అనుకున్నాడు. మా డైరెక్టర్ చాలా అంటే అందరూ ఉంటుంది ఏ ఫ్రేమ్ పెట్టినా కూడా అని అనుకోవడం వల్ల ఫారెస్ట్ జరిగింది. మేము యాక్చువల్గా అయితే ఇక్కడ రామచూడ మనకి నుంచి గంట సేపు రాజమండ్రి నుంచి వెళ్ళేవాళ్ళం. ఏమైనా సవాళ్ళు కావాలంటే ఇక్కడ రాజమండ్రిలోనే తీసుకునేవాళ్ళం. అసలు అక్కడ ఏ కదా. సో మొత్తం అంతా కూడా ఇక్కడే మాకు రాజమండ్రి చాలా చాలా డెవలప్ అయింది. చాలా సామాన్లు ఏమి ఇంకా అంటే అక్కడ వెళ్తుంది. హైదరాబాద్లోకి అయిపోయింది రాజమండ్రి. నేను యాక్చువల్గా అయితే సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. ముంబైలో అనుకుంటాను. I will observe them, especially their body language, and I wanted to make sure that I take this character that we are not with me. And the students turned out to be my teacher, and that's how I started with ABC. I learned how to communicate with you. And కొంచెం అందరూ సరైన ఉంటే అందరికి వ్యత్యాసం. అందరికి నమస్కారం. నా పేరు సాక్షి మాట్లాడుతారు. Thank you so much for being here. It was helpful to all of us. This is our first cinema. Mowgli is the 12th trailer to release on TV. కొంచెం వీడియోలో చాలా థాంక్స్. కొంచెం లేట్ వార్తలోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన. రాష్ట్ర వ్యాప్తంగా డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కూటమి పాలనలో రైతుల జీవితాలు చిన్నభిన్నమయ్యాయని ఆరోపణ. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు 13వ సమావేశం. వివరాలు వెల్లడించిన ఏపీ మంత్రులు కందుల దుర్గేష్, టీజీ భరత్. వార్తలంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.